హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బీరకాయ గారెలండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు అన్నంలో వేయించుకొని తినాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా బీరకాయ ముక్కల్ని మనం ఇలాగ తొక్క చెక్కేసి అలాగే చిన్న ముక్కల్లా కోసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి గట్టిగా నీళ్లు పిండిసుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే కరివేపాకు, మనకు పుదీనా వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల కారం, కొద్దిగా శనగపిండి అండి, 2 స్పూన్లు శనగపిండి, అలాగే 3-4 స్పూన్లు బియ్యం పిండి కూడా కలుపుకోండి. మరీ ఎక్కువ కలుపుకున్నా బాగోదండి, అందుకని తక్కువే. ఆ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా కలిపేసుకోండి. కలుపుకున్నాక ఇందులో నీళ్లు వేయక్కర్లేదండి, ఎందుకంటే మనకి బీరకాయ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి అలా గట్టిగా పిసుక్కొని నొక్కుకొని కలుపుకొని బాగా గట్టిగా కలిపేసుకున్నాం అనుకోండి, ఇలాగా ఆ తడి సరిపోతుంది మనకి. ఆ తడి వల్ల మనకి గారెలు బాగా వస్తాయి, వాడాలి. ఇది నూనె వేడి ఎక్కాక అందులో వేసుకొని వేయించుకోండి, అటు ఇటుని ఎర్రగా వేయించుకోండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ. వేడి అన్నంలో గారెలు అండ్ నేను పప్పుచారు చేశానండి. ములంకాడ పప్పుచారు చేసుకున్నాం మేము. పప్పుచారు అన్నంలో తింటే చాలా బాగుంటుందండి, చారు అన్నంలోకి. బాయ్.